హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 24 కుకింగ్స్. ఇవాళ నా ఛానల్లో మీకు చూపించబోయే రెసిపీ హైదరాబాద్ దమ్ బిర్యానీ అండి. ఒరిజినల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. ఇది తినని వాళ్ళు కానీ అండ్ ట్రై చేయని వాళ్ళు కానీ ఎవరు ఉండరు. బట్ నేను ఎలా చేస్తానో మీరు చూడండి, నచ్చితే కనుక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. సో మనం లేట్ చేయకోకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో దానికోసమని నేను 1.5 kg చికెన్ తీసుకున్నాను. ఈ విధంగా పెద్ద పీసెసే తీసి తెచ్చుకున్నామండి. సో దమ్ముకి సరిపడగా పెద్ద పీసెస్ తీసుకుని అందులోకి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాము. అండ్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఒక గుప్పెడు యాడ్ చేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ మీకు తెలుసు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఇవి కూడా ఒక గుప్పెడు యాడ్ చేసుకున్నాను. అండ్ గుప్పెడు పుదీనా అండ్ గుప్పెడు కొత్తిమీర, ఇవన్నీ కూడా చక్కగా ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 10 పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని అది కూడా వేసుకోవాలి. అండ్ ఒక 1/2 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. 1/2 నిమ్మకాయ అండి, నిమ్మ చెక్క, సగం నిమ్మ చెక్క పిండుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకుని అండ్ ఇందులోకి ఆయిల్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి. సో ఆ ఆయిల్ని ఒక 2 గరిటెలు వేసుకుని ఇదిగో ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి. చికెన్ అంతా కూడా కలిసేలాగా మొత్తం ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 అవర్ వరకు దీన్ని మ్యారినేట్ చేసుకోవాలండి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే బయటన్నా ఉంచేయచ్చు. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలేదు, బయటే ఈ విధంగా 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. సో ఇప్పుడు రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. రైస్ అనేది ఒక 70% వరకు ఉడికించుకోవాలి. దీంట్లోకి నేను 2 ఇంచులు దాల్చిన చెక్క, 5 లవంగాలు, ఒక 20 ఇలాచీలు ఇవన్నీ కూడా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ ఇందులోకి ఉప్పు ఒక 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటున్నానండి. సరిపోకపోతే రైస్ వేసిన తర్వాత కూడా చెక్ చేసుకుని అప్పుడైనా కూడా వేసుకోవచ్చు ఉప్పు. ఇప్పుడైతే నేను 2 స్పూన్లు వేసుకున్నాను. 2 గరిటెలు మళ్ళీ అగైన్ అది ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదండి, అది వేసుకున్నాను. నెక్స్ట్ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకుని చక్కగా ఈ ఎసరు అనేది మరిగించాలండి. ఇదిగోండి నా ఎసరు అనేది మరిగిపోయింది ఒక 10 నిమిషాలకి. ఇప్పుడు 40 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకోవాలి. చూడండి రైస్ అంతా కూడా నేను 1.5 చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. అది 40 నిమిషాలు నానబెట్టుకున్నానండి. రైస్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అనేది తక్కువగా అనిపించిందండి. సో నేను ఇక్కడ మరొక 2.5 స్పూన్లు యాడ్ చేసుకున్నాను. వేసుకుని చక్కగా ఉడికించుకుంటున్నాను. చూడండి అయిపోతుంది ఆల్మోస్ట్. ఇంకొక 3 నిమిషాలు అయితే నా రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఈలోపు మనం ఒక మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, గంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 10 నిమిషాల పాటు గ్యాస్ మీద పెట్టాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఒక 70% వరకు ఉడికిందండి రైస్. దాన్ని అంతా కూడా ఇందులోకి స్ట్రెయిన్ చేసేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ మొత్తం కూడా వేసేసుకుంటున్నానండి స్ట్రెయిన్ చేసి. తొందరగా వేసేయాలి, లేకపోతే ఆ వేడికి కూడా రైస్ అనేది ఉడికిపోతుంది. సో మనకి బిర్యానీ అనేది కొంచెం మెత్తగా అయిపోతుంది. సో తొందరగా స్ట్రెయిన్ చేసేసి మనం మ్యారినేట్ చేసిన చికెన్లో వేసేసుకోవాలి. అండ్ వేసిన తర్వాత ఇప్పుడు లెమన్ ఎల్లో కలర్ యాడ్ చేసుకోవాలండి. సో నేను కలర్ లేదని చెప్పేసి మిల్క్లో కొంచెం పసుపు యాడ్ చేసి దీనిపైన వేసేసానండి. కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. దానిపైన మళ్ళీ అగైన్ పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే కొత్తిమీర, ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే యాడ్ చేయలేదు.
ఈ విధంగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇవన్నీ వేసిన తర్వాత స్టీమ్ అనేది బయటకు పోకుండా ఈ విధంగా నేను మైదా పిండి కలుపుకొని ఈ విధంగా కవర్ చేసుకుంటున్నానండి. అంతకంటే ముందు నెయ్యి వేసుకోవాలండి. మంచిగా నెయ్యి అనేది పొగలొచ్చే విధంగా కాచుకోవాలి. ఆ నెయ్యిని దీనిపైన వేసేసేసి ఇప్పుడు మైదా పిండి అంటించేసాను కదండి హండీకి. ఇప్పుడు మూత కూడా దానిపైన స్టిక్ చేసేసాను. ఇంకా ఆవిరి అనేది అస్సలు బయటికి పోదు. మంచిగా నెయ్యి ఫ్లేవర్తో మంచిగా కుక్ అవుతుందండి. ఈ విధంగా మనం ఒక 20 నిమిషాల పాటు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి చక్కగా ఉడికించుకుంటే మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. ఇదిగోండి ఎంత బాగుందో చూడండి, కలర్ఫుల్గా, ఫ్లేవర్ఫుల్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది బిర్యానీ. టేస్ట్ కూడా అద్భుత అన్నట్టు ఉందండి, అంత బాగుంది. ఇదిగోనండి ఫైనల్గా ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాము. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. సో నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.